Life is full of oppositions and opportunities with warranty but no guarantee. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవిని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ టీ కొండ. ఈ రోజు ఎపిసోడ్లో ఒక ఇన్నోవేటివ్ టాపిక్ అంటే ఏంటంటే అందరు యూజ్ చేసే వర్డ్ ఏంటంటే సక్సెస్. ఓవరాల్ సక్సెస్ అనేది ఏంటి అంటే మీరు గమనిస్తే ఎంతో మంది లైఫ్లో సక్సెస్ఫుల్ అయ్యారు. అది మ్యూజిక్ కానీ క్రికెట్ కానివ్వండి. కానీ మీరు గమనిస్తే అందరు ఫాలో అయిన ఫార్ములా ఒకటేనా, లేకపోతే ఓవరాల్ సక్సెస్ అంటే ఏంటి, దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే సక్సెస్ అంటే మనం ఏం అచీవ్ చేసే సక్సెస్ అనేది మనము ఈ ఎపిసోడ్లో నేను ఏం చేశానంటే నా సైడ్ నుంచి ఒక 11 గోల్డెన్ కమిట్మెంట్స్ అంటే ఈ 11 గోల్డెన్ కమిట్మెంట్స్ అనేది ఎవరైనా అచీవ్ చేస్తే నా ప్రకారం నా అనలైజ్ ప్రకారం వాళ్ళు ఓవరాల్ వాళ్ళ లైఫ్లో సక్సెస్ఫుల్ అయ్యారనేది నా అభిప్రాయం. అంటే ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఒక లాజికల్ వైజ్గానా ప్రాక్టికల్ వైజ్గా నేను ఈ 11 కాన్సెప్ట్స్ అనేది అచీవ్ చేయాలని నేను ప్రయత్నిస్తున్నాను. అదేంటి అనేది మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ 11 గోల్డెన్ కమిట్మెంట్స్లో ఫస్ట్ కేటగిరీ ఏంటి అంటే 10. అంటే 10 అంటే తెలుగులో మనం ఏమంటామంటే దశావతారం. అంటే దశావతారం అంటే మీ లైఫ్ మొత్తంలో మీరు ఓవరాల్ సక్సెస్ ఉన్నారు. ఆ సక్సెస్ని మీరు యూజ్ చేయాలి, దాన్ని మీరు అనుభవించాలి, మీరు అందరికీ కనపడాలి, వినపడాలి. అంటే ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దశావతారం అంటే మనం రీప్రజెంట్ చేసే 10 ఏంటంటే మీరు హెల్తీగా ఉండరు, హెల్తీ బాడీ. మీ లైఫ్లో అన్నీ ఉండి మీ దగ్గర హెల్తే లేదు, మీ బాడీయే కరెక్ట్ లేదనుకోండి, మీరు ఏం యూజ్ చేయలేరు, దాన్ని మీరు ఆస్వాదించలేరు. ఓకే, 10లో మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎప్పటికీ మీ హెల్త్ అనేది మంచి చూసుకుంటే మంచిది. ఆ తర్వాత మనకు 9 అనేది ఏంటి అంటే 9 అంటే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మీద కోరిక అనేది ఉంటుంది. వాళ్ళు కూడా మంచిగా సెటిల్ కావాలి, నేను చాలా కష్టపడ్డాను, నా పిల్లలు కష్టపడొద్దు, లేకపోతే వాళ్ళకు ఒక మంచి లైఫ్ స్టైల్ ఉండాలి. ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ అంటే ధరలు చాలా పెరిగిపోతుంది. కాబట్టి మీరు మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక 9 డిజిట్ ఇన్కమ్, ఇది 9ని మనం తెలుగులో రీప్రజెంటేషన్ చేసేది ఏంటి అంటే నవగ్రహాలు అన్నమాట. మన జీవితంలో నవగ్రహాలు అనేది ఎలా ఇంపార్టెంటో ఈ 9ని నేను రీప్రజెంట్ చేసే 9 డిజిట్ ఇన్కమ్ అనేది మన నెక్స్ట్ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనము నవగ్రహాలు అయితే ఇక్కడ 9 డిజిట్ ఇన్కమ్ అనేది అంటే 9 డిజిట్ ప్రాపర్టీ అంటారు. అంటే మీ నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఉండాలి, లైఫ్లో ఆ మిడిల్ క్లాస్ అనే లైఫ్ సెట్ ఉంటే కొంచెం మీదకి ఉండాలంటే మీరు మీ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సింది ఏంటంటే 9 డిజిట్ ప్రాపర్టీ. అంటే 1 2 3 4 5 6 7 8 9 అంటే మినిమం మీరు ఒక 10 crores ఇస్తేనే మీ నెక్స్ట్ జనరేషన్ అనేది మిడిల్ క్లాస్ కంటే అబోవ్ మిడిల్ క్లాసే ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ అనేది చాలా విపరీతంగా ఎక్కువైపోతుంది. అంటే ఇప్పుడు 8 అంటే ఏంటంటే మనకి ప్రీవియస్ ఎపిసోడ్లో నేను చెప్పినట్లు మనకి అష్ట ఐశ్వర్యాలు అనమాట. అష్ట ఐశ్వర్యాలు అంటే అష్ట ఐశ్వర్యాలు అంటే నేను ప్రీవియస్ ఎపిసోడ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఏంటి అంటే ప్రాణం, టైం, హెల్త్, ఎనర్జీ, ఎమోషన్స్, మనీ, కెరియర్, రిలేషన్షిప్ అండ్ లక్ అన్నమాట. అంటే ఇవన్నీ మీరు గమనిస్తే 8 ఉంటుంది. ఇక్కడ 8 అనేది అష్ట ఐశ్వర్యాలు. అది ఏంటంటే మన ప్రాణ అంటే మన లైఫ్, టైం, హెల్త్, ఎక్స్పీరియన్స్, మనీ, కెరియర్, రిలేషన్ అండ్ లక్. అంటే ఇప్పుడు 7ని మనం రీప్రజెంట్ చేస్తున్నాం. 7 అంటే మనకు 7 తరాలు అన్నమాట. అంటే 7 జనరేషన్స్. అంటే మీరు లైఫ్లో మీరు ఎలాంటి అచీవ్మెంట్ అనేది చేయండి అంటే మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు సోకాల్డ్ అనిల్కి అటు 7 తరాలు ఇటు 7 తరాలు మన పేరు అనేది జీవితాంతం ఉండిపోవాలి. అంటే మన వంశంలో మన పేరు అనేది ఉండాలి. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, నరేంద్ర మోడీజీ కానివ్వండి, లేకపోతే చిరంజీవి గారు కానివ్వండి, ఇప్పుడు కేసీఆర్ సార్ కానివ్వండి, వీళ్ళందరూ వీళ్ళ లైఫ్ లాంగ్ వీళ్ళ జనరేషన్లో వీళ్ళు గుర్తుండిపోతారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీ పేరు ఎలా ఉండాలంటే మీ అటు 7 తరాలన ఇటు 7 తరాలు మీరు ఒక రిప్రజెంట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 6 అనేది అంటే మనకి 6 ఋతువులు అనేది ఉంటుంది.
అంటే మనకి 6 సీజన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే దీన్ని నేను రిప్రజెంట్ చేసేది అంటే ఈ కాలంలో మీకు ఒక నెల వెళ్ళిపోతుందంటే మీరు కంపల్సరీ ఒక 6 డిజిట్ ఇన్కమ్ అనేది ఉండాలి. ఒక 6 డిజిట్ ఇన్కమ్ అనేది లేదు అంటే మీ లైఫ్ అనేది ఇక మీరు మిడిల్ క్లాస్ కంటే ముందుకు పోయే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంది. కాబట్టి మినిమం పర్ మంత్ మీ ఇన్కమ్ అనేది 1 lakh వచ్చేటట్టు చూసుకోండి. అంటే మీ ఇన్కమ్ అనేది 1 lakh ఉండాలి. అంటే అది జాబ్ కానివ్వండి లేదా మీకు సైడ్ ఇన్కమ్ కానీ ఎలాగైనా మినిమం 1 lakh ఉంటేనే మీరు నెక్స్ట్ సర్వైవ్ కాగలుగుతారు. ఇక 5 అనేది అంటే మనకి పంచభూతాలు అన్నమాట. పంచభూతాలు అంటే మీరు ఎలాంటి లైఫ్ డిసైడ్ చేసుకోండి అంటే మీరు కనీసం ఒక 5 కంట్రీస్ తిరిగి రండి. అంటే మీరు ఒక 5 కంట్రీస్ తిరిగితే మీరు ఇక్కడ ఎలాంటి లైఫ్ స్టైల్లో బతుకుతున్నారు, అక్కడ లైఫ్ ఎలా ఉంది, ఇక్కడ ఎలా లైఫ్ ఉందనేది మీకు క్లియర్గా తెలుసుకోగలుగుతారు. లేదా మీ లైఫ్లో ఎవ్రీ వీక్లీ ఓన్లీ 5 డేస్ జాబ్ ఉన్న వర్క్ చేసుకోండి. అంటే మీ ఫ్యామిలీతోని మీరు ఒక 2 days అంటే వీకెండ్ సాటర్డే సండే అనేది మీరు స్పెండ్ చేసుకునే అలాంటి జాబ్ అయినా సరే, లేదా మీ 5 కంట్రీస్ తిరిగితే మీ వాల్యూ మీ లైఫ్ అనేది ఏందో తెలుస్తుంది. ఇక 4 అంటే ఏంటి అంటే మనకు 4 దిక్కులు అన్నమాట. ఇప్పుడు ఆ 4 దిక్కులు మీరు చుట్టుపక్కల పోవాలంటే కంపల్సరీ మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక 4-wheeler అన్నమాట. ఓకే, 4-wheeler అనేది ఇప్పుడున్న దాంట్లో మ్యాక్సిమం షుడ్ అండ్ మస్ట్. అంటే ఎందుకంటే మనకి ఫ్యూచర్లో అంటే ఇప్పుడు రాత్రి మన ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటాము. ఫ్యూచర్లో ఒక్కోసారి చెప్పలేము రాత్రి ఏమైనా అయిందా లేదా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా మనకి అప్పటికప్పుడు మనకి ఆ సిచ్యువేషన్ని మనం తట్టుకోవాలి. కాబట్టి మన పెద్దవాళ్ళకే కానివ్వండి మన ఫ్యామిలీ మెంబర్స్కే కానీ ఒక 4-wheeler అనేది మస్ట్. ఇప్పుడు 3 అనేది ఏంటంటే త్రిమూర్తులు. 3 అంటే త్రిమూర్తులు రిప్రజెంట్ చేస్తే మీకు మినిమం ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ లేకపోతే ఈ మోడర్న్ మెట్రో సిటీస్లో ఉండాలి అంటే మీకు మినిమం 3 bedroom అనేది ఉండాలి. మీకు ఒక 3 bedroom అనేది ఉంటే మీరు సర్వైవ్ కాగలుగుతారు. ఎలా అంటే మీ పేరెంట్స్ ఉన్నారనుకోండి ఒక బెడ్రూమ్లో, మీరు ఉంటారు, మీ పిల్లలు ఉంటారు. లేదా మీది ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ ఉందనుకోండి, మీకు మీ పిల్లలకి ఒక బెడ్రూమ్, మీరు ఒక ఆఫీస్ పర్పస్ కూడా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటిది. ఇక లాస్ట్కి ఏంటి అంటే 2ని మనం రీప్రజెంట్ చేసేది ఏంటంటే ఇప్పుడు రాత్రి పగలు అంటే వెలుగు చీకటి. అంటే 2 అంటే మనము డేని డిసైడ్ చేసామనుకోండి. అంటే చాలామంది ఏమంటారు అంటే వాళ్ళకు ఒక 2 children అనేది ఉండాలి. అంటే ఇది రెగ్యులర్గా అందరు ఫాలో అయ్యేదే. ఒక మినిమం నాకు ఒక 2 పిల్లలు ఉంటే చాలు. అంటే ఏంటి అంటే వాళ్ళు అంటే మా ఫ్యూచర్ జనరేషన్కి ఒక 2 పిల్లలు చాలనే మైండ్ సెట్తో ఉంటారు. ఇక్కడ నేను 1 ఎలా రిప్రజెంట్ చేస్తున్నా అంటే ఇప్పుడు మన భూమి మీదే ఎన్నో మతాలు ఉన్నాయి. ఎంతోమంది ఎన్నో రకాలుగా దేవుణ్ణి పూజిస్తారు. అయితే అన్నిట్లో ఉన్న దేవుడు ఒకటే. అంటే యూనివర్సలీ 1 God. అంటే గాడ్ ఈస్ 1 అన్నమాట. అంటే ఆ సర్వేశ్వరుడు ఒకటే. అంటే మీ లైఫ్లో అలాంటి హ్యాపీనెస్ కావాలంటే మ్యాక్సిమం ఫోకస్ చేయండి. మీ లైఫ్లో మీకు ఒక బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అంటే మీరు ఒక జెంట్స్ ఉంటే మీకు ఒక మంచి వైఫే కానివ్వండి, లేదా మీరు ఒక ఫీమేల్ అంటే మీకు ఒక మంచి అర్థం చేసుకునే హస్బెండ్ ఉండే మీ లైఫ్ అనేది మీ జీవితాంతం హ్యాపీగా ఉండేది గ్యారంటీడ్ అన్నమాట. ఒక బెస్ట్ లైఫ్ పార్ట్నర్ ఉంటే మీ సక్సెస్లో సగం పోర్షన్ వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఇక లాస్ట్కి 0 అంటే ఏంటంటే చాలామంది అనుకుంటారు 0 ఈజ్ నథింగ్, కానీ 0 ఈజ్ నాట్ నథింగ్, 0 ఈజ్ ఎవ్రీథింగ్ అండి. అందుకే మన మంత్రాల్లో మీరు గమనిస్తే అండం పిండం బ్రహ్మాండం అని అంటారు. 0ని మీరు నథింగ్ అనొద్దు, కానీ మనం ఎవ్రీథింగ్ అనవచ్చు. దీన్ని మీరు చేయాల్సింది ఏంటంటే ఒక లైఫ్ స్టైల్ విత్ 0% టెన్షన్ అన్నమాట. అంటే మీరు గమనిస్తే ఈ 11 గోల్డెన్ కమిట్మెంట్స్ అనేది మీ సైడ్ నుంచి తీసుకుంటే కంపల్సరీ మీరు 0% టెన్షన్లో ఉండే ఛాన్సెస్ అనేది 100% ఉంటుంది. కాబట్టి మీ లైఫ్లో ఈ ఫోకస్ అనేది పెట్టండి. ఇది కూడా నేను ప్రయత్నిస్తున్నాను. ఆల్రెడీ దీంట్లో కొన్ని నేను అచీవ్ చేశాను. ఇంకా అందరు ఇది అచీవ్ చేయాలని ఒక గోల్ లాగా పెట్టుకుంటే మీ లైఫ్లో ఓవరాల్ సక్సెస్ అనేది
గ్యారంటీడ్. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇన్ డీటెయిల్గా అర్థమైందని అనుకుంటాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకొక న్యూ టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.